బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మినగల్లు ఇసుక రీచ్ అక్రమాలకు నిలయంగా మారింది. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో ఇసుక త్రవ్వకాలు చేస్తున్నారు. ఇసుక త్రవ్వకాలతో అడుగంటిపోతున్న భూగర్భ జలాలు బయటకొస్తున్నాయి. కోర్టు భారీ యంత్రాలతో ఇసుకను రవాణా చేయొద్దని చెప్పినా వాటిని ధిక్కరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అయితే దీనిపై స్థానిక ఇన్ఛార్జిని మీడియా ప్రశ్నించగా జగనన్న కాలనీలకు టోకన్ల పేరుతో ఇసుక రవాణా చేస్తున్నామంటూ మాట మారుస్తున్నారు. టోకన్లు ఉన్నంత వరకు ఎత్తామని, తర్వాత వాటిని బయటికి పంపించేశామని మాటలు చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు శివకుమార్, మినగల్లు రీచ్ ఇన్ఛార్జిని. మామూలుగా మేము మిషన్ రీచ్లో ఇసుక ఎత్తున్నాం. అది ఎందుకు ఎత్తున్నాం అంటే జగనన్న కాలనీల వల్ల కూపన్లు మాత్రమే వచ్చినాయి, సేల్ చేయలేదు. కూపన్లు ఇల్లు కొన్ని కన్స్ట్రక్షన్ ఆగిపోతాయని చెప్పారు. అందుకని మిషన్ ద్వారా ఎత్తాము. దానికి మా మేనేజర్ సార్ ఏం చెప్పాడంటే మిషన్ ద్వారా ఎత్తబాబు, హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, మాన్యువల్గా ఎత్తండి అని చెప్పారు. దానికి మేము దృష్టిలో పెట్టుకొని మిషన్లన్నీ బయటికి పంపించేయడం జరిగింది. ఒకవేళ ఎత్తితే మేము మాన్యువల్ ద్వారానే ఎత్తుతాం ఇక మీదట. అది ఇప్పుడు ఎత్తింది ఏంటంటే ఓన్లీ జగనన్న కూపన్లు మాత్రమే, ఎవరు సేల్ చేయలేదు. వాళ్ళ ఇళ్ళకి 3 నెలలు మాకు ఇసుక కొరవ వద్ది, అందుకని పంపిమన్నారు. కాబట్టి ఓన్లీ హౌసింగ్ కూపన్లు మాత్రమే ఇసుక పంపించాము. రేపటి మేము మాన్యువల్గా ఎత్తేదానికి ప్రయత్నిస్తాం. అంతే, మొత్తం మేము ముందే మొత్తం బయటికి పంపించేసాం.